శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 149వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీకృష్ణుని పొట్టకు రోలుకు కలిపి యశోద కట్టింది. ఆ కట్టి తర్వాత తన పనుల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు పూర్వం నారదుడు ఇచ్చిన శాపం వల్ల 2 మద్ది చెట్లుగా నిలిచిపోయిన యక్షులైన నలకూబర మణిగ్రీవులను చూచి ఆ చెట్ల సమీపానికి కృష్ణుడు తనకు కట్టబడిన రోటిని లాగుతూ వెళ్ళాడు అని సుఖమహర్షి చెప్తే పరీక్షణ్ మహారాజు అడుగుతున్నారు, ఈ నారదుడు ఎందుకు శపించాడు? వారా వృక్షత్వమునకు వచ్చిన పనికి కారణమేమిటి? యోగి కులారాధ్యుడవైన నీవు చెప్పవయ్యా అని ప్రార్థించాడు. అప్పుడు పరీక్షణ్ మహారాజు చెప్తున్నారు. పరీక్షణ్ మహారాజుకి సుఖమహర్షి చెప్తున్నారు, ఒకనాడు కుబేరుని కుమారులైన నలకోబర మణిగ్రీవులు అనేవారు శివుని సేవకులై సేవిస్తూ గర్వంతో కైలాస పర్వతంపై ఉన్న ఒక పూల తోటలో పాటలు పాడుతున్న గానం చేస్తున్నటువంటి గంధర్వ కాంతలతో కలిసి అది ఆడేనుగులు కలిసిన మొగేనుగుల వలె చక్కని ఆకాశ గంగా తరంగాల్లో క్రీడిస్తూ ఉండగా నారద మహర్షి అటు రావడం తటస్థించింది. అప్పుడు ఆ కాంతలు గబగబా తమ వస్త్రాలను ధరించారు. కానీ మద్యపానం వలన కలిగిన మత్తున్న ఈ కుబేరుని కొడుకులు మాత్రం దిగంబరులుగానే నిలిచిపోయారు. నారద మహర్షి వారిద్దరినీ శపించాలనుకుని ఒక ప్రసిద్ధమైనటువంటి పాటను కూడా పాడుకున్నారు. దాని అర్థం ఏంటంటే, లోకంలో ధనవంతుడైన వాడు ఎదుటివారిని ఏమాత్రం గుర్తించడు, గౌరవించడు. తన దేహం తన కుటుంబం అంటూ అవే శాశ్వతమనుకుని ఎదుటివారిని బాధిస్తాడు. పేదవాడైతే ఎండిన నీరసించిన శరీరంతో కృషిస్తూ అయినా ఎవరిని హింసించకుండా ఇతరులను తను సమానులైన భావంతో చూస్తాడు. కనుక ధనమదాంధులైన వారికి దారిద్ర్యమే చక్కని అంజనం అవుతుంది. అటువంటి నారద మహర్షి కలవాని సుతులమనుచును కలకంఠులతోడ కూడి కానరు పరులన్ కలలోనైనను వీరికి కల క్రొవ్వు అడంగించి బుధులను కల్పుట యొప్పున్. ఈ నలకోబర మణిగ్రీవులిద్దరూ ధనపతి అయిన కుబేరుని కొడుకులమనే గర్వంతో స్త్రీలతో కూడి స్వప్నంలో సైతం ఎవరిని లక్ష్యపెట్టడం లేదు. కాబట్టి వీరికి ఏర్పడిన ఈ గర్వాన్ని మదాన్ని పోగొట్టి ఉత్తములకు వారితో కలిసేటట్లు చేయడమే యుక్తమని నారదుడు భావించి యవ్వనం ధనం సంపత్తి, యవ్వనం ధనం అధికారం, అవివేకం ఒక్కొక్కటి అనర్థాన్ని కలిగిస్తాయి. ఇక 4 ఒకే చోట ఉంటే చెప్పేదేముంది, సర్వనాశనం తప్పదు. ఆ విశేషజ్ఞాని అయిన నారద మహర్షి ఆలోచించి, మీరిద్దరూ స్త్రీల సంగమం అనే మత్తు చేత ఏమీ కానలేని గుడ్డివారుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మీరు భూలోకంలో మద్ది చెట్ల రూపంలో జన్మ ఎత్తండి. దేవతల కాలమానం ప్రకారము 100 సంవత్సరాలు అలా ఉండి అనంతరం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదస్పర్శతో మీరు ముక్తులరై
నారాయణ భక్తులరై పరమ సాధుభావ శ్రీ సంసక్తులరై సురలోక వ్యక్తుల అయ్యెదరు నాదు వాక్యము కథనన్. మీరిద్దరూ నేను చెప్పిన విధంగా మద్ది చెట్లు అయిపోయి ఉంటే ఒక 100 ఏళ్ళ తర్వాత, అంటే 100 దివ్య సంవత్సరాలు, దేవతలకి సంవత్సరాలు కాలమానం వేరు, మనకు వేరు, 100 దివ్య సంవత్సరాలు అలా శాపంలో ఉండండి, మద్ది చెట్లుగా పడి ఉండండి. అప్పుడు మీరు శ్రీకృష్ణ పాదస్పర్శ చేత పునీతులై శ్రీమన్నారాయణుని భక్తులుగా చక్కని స్వభావ రూప నడకలు గలవారై తిరిగి దేవలోక నివాసులవుతారు అని పలికాడు. వాళ్ళిద్దరినీ శపించి నారద మహర్షి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. వారే ఈ చెట్లై ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆ మద్ది చెట్లను కూల్చాలి. ఎలా కూల్చాలి? నలకోబర మణిగ్రీవుల్ని శాపం నుండి విముక్తులు చేయాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మద్ది చెట్టున్న చోటికి ఆ రుబ్బురోల్ని ఈడ్చుకుంటూ ఒక ప్రయత్నంగా వెళ్ళాడు. సహజ సిద్ధంగా మహాబల సంపన్నుడైన కృష్ణుడు తన పొట్టకు కట్టిన తాడును లాగడం వల్ల అడ్డంగా తిరిగిన రోటితో ఆ 2 మద్ది చెట్లలో మధ్యలోంచి ప్రవేశించి ముందుకు వెళ్ళాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు చెట్లకు అడ్డంగా తిరిగిన రోటిని ముందుకు ఇడ్చుకుంటూ వెళ్తున్నాడో, నారదుడు చెప్పిన ప్రకారము శ్రీకృష్ణుని పాదారవింద స్పర్శ కలగడంతో శాపావసానాన్ని పొందిన జంట మద్ది చెట్లు మూలం పెళ్ళగిలి కొమ్మలు విరిగి పడుతుంటే గొప్ప భయంకరమైన ధ్వని చూస్తూ ఆ చెట్లు నేలమే పడిపోయాయి. వేళ్లతో సహా పెకిలించబడిన మద్ది చెట్లు నేలకూలగా ఆ చెట్ల నుండి దివ్య జ్యోతులతో వెలుగుతూ అగ్నిశిఖలు వెలువడినట్లు ప్రకాశంతో దిక్కులు పిక్కటిలిలా ప్రసిద్ధులైన 2 దేవజాతికి చెందిన సిద్ధులు బయటకు వచ్చారు. అలా వచ్చి ముందటి జ్ఞానం కలగడంతో భక్తుల పాలిటికి రక్షకుండైన బాలకృష్ణమూర్తికి నమస్కరించి హస్తపద్మాలు జోడించి అంజలి ఘటిస్తూ, బాలుడవే నీవు పరుండవ ఆలంబుడవు అధిక యోగివి ఆద్యుండవు తను స్థూలాకృతియగు విశ్వము ఈ లీలారూపమంద్రు నిపుణులు కృష్ణ. నారద శాపం నుండి విముక్తి పొందిన వారిద్దరూ శ్రీకృష్ణుణ్ణి స్తోత్రం చేస్తున్నారు. ఓ కృష్ణ, నీవు బాలుడివి కావు, అణువు కంటే అణువు, మహత్తు కంటే మహత్తు ఉండే పరబ్రహ్మవు. నీకు నీవే కానీ వేరే ఆధారం అక్కర్లేని వాడివి. విశ్వస్థితికి నీవే మూలపురుషుడివి. ఈ సూక్ష్మ స్థూల రూపమైన చరాచరమైన ఈ జగత్తు నీ విలాస రూపమని జ్ఞానులైన వారందరూ భావిస్తారు. ఎల్లభూతంబులకు ఇంద్రియ అహంకాకృతి ప్రాణంబులకు అధిపతివి నీవ ప్రకృతి సంభవ మహత్తును నీవ వీనికన్నిటికిని విభుడవీవ ప్రాకృత గుణ వికారంబులన్ పొందక పూర్వసిద్ధుడవుగు నిన్ను చింతచేయ గుణవృతుండోపునే. గుణహీన నీయందకల గుణముల నీవు కప్పబడుదు. మొదలు నెవ్వని అవతారములు శరీరులందు సరిదొడ్డులేని వీర్యంబులన్ తనువు అడర జన్మించి వారలందు చిక్కబట్టి పరమేశ మృక్యదమయ్య నీకు. ఓ కృష్ణ, ఈ సృష్టిలో అన్ని జీవరాశులకు సర్వేంద్రియ అహంకార ప్రాణాలకు అధిపతివి నీవు. ప్రకృతి స్వరూపుడవు కూడా నీవే. దాని నుండి పుట్టిన మహత్తత్వానివి నీవే. వీటన్నిటికీ అధిపతివి నీవే. ప్రకృతి సంబంధ గుణాల వల్ల, అంటే సత్వరజస్తమో గుణాల వల్ల ఏ వికారాన్ని పొందక వాటికి అన్నింటికీ ముందే ఉన్నవాడివి. ప్రాకృత గుణాలలో కూడినవాడు వాటికి అతీతుడవై నిన్నే విధంగా చేయగలడు? నీవు గుణాతీతుడవు. నీలో ఉన్న గుణాలతో నీవు కప్పబడి రహస్యంగా ఉంటావు. శరీరాలు ధరించిన ఎవ్వరూ నీ మత్స్య కూర్మాది అవతార వైభవాలకు సాటిరారు.
ఈ జీవులంతా నీ తేజస్సుతో పుడతారు కనుక నీవు వాళ్లకు అంతు చిక్కవు. సాటిలేని ప్రభావం కలవాడగుడిచే వారిలా చిక్కుల్లో పడి సంకటపడక చరించే సర్వోత్కృష్టుడవైన నీకు నమస్కరిస్తున్నాము అన్నారు. భువనములు సేయన్ కావగ నవతీర్ణుండవైతివి కాదే అఖిలేశ్వర యోగివరేణ్య విశ్వమంగళ కవిసన్నుత వాసుదేవ కళ్యాణనిధి. ఈ లోకాలన్నింటినీ సృష్టించడానికి రక్షించడానికి అవతరించావు. నీవు అంతటికీ ఈశ్వరుడు, యోగిగణాల్లో శ్రేష్ఠుడవు, లోక కళ్యాణ కారకుడివి, కవీశ్వరుడిచే సన్నుతింపబడేవాడివి. సకల లోకాల్లో నీవు ఉన్నావు. జగత్ కళ్యాణకారక గుణాలకు ఆధారభూతుడవు అని ఎంతో బుద్ధిపూర్వకంగా భక్తితో స్తుతి చేశారు. ఇంకా అంటున్నారు, నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరం పనిచేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు ఇమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ. భగవంతుడు ఎప్పుడైనా ప్రత్యక్షమైతే ఏం వరం కోరుకోవాలో ఈ పద్యం చెప్తోంది. నీవు మాయందు కరుణతో మా చెవులెప్పుడూ నీ స్తోత్రాలే వినేటట్లుగా మా వాక్కులు నీకు సంబంధించిన మాటలే మాట్లాడేటట్టుగా మా చేతులు రెండూ నీకు సంబంధించిన సేవలు చేసేటట్లుగా నీ దివ్య మంగళమూర్తిపైనే మా చూపులు నిలిచేటట్లుగా నీ చరణాల చెంతనే మా శిరస్సులు ఎప్పుడూ ఉండేటట్టుగా మా మనస్సులు నిన్నే సేవించేలా నీపైనే మా అన్ని బుద్ధులు నిలిచేలాగా మమ్మలను అనుగ్రహించు అంటున్నారు నలకోబర మణిగ్రీవులు. అంటే ఆ మద్ది చెట్లు, శాప విమోచనం పొందిన మద్ది చెట్లు, వీరు కుబేరుని పిల్లలు. నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరం పనిచేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులును మాకు ఇమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ. అటువంటి ప్రార్థన చేసిన వారితోటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు, లోకంలో తమ వర్ణాశ్రమాలకు విధింపబడిన ధర్మాన్ని వీడకుండా అందరి యందు సమదృష్టి కలిగే నన్నే నమ్మి ఉండి యోగ్యత గలవారికి సూర్యోదయం కాగానే ఎంత దట్టమైన చీకటైనా ఎలా పటాపంచలవుతుందో అలాగే నన్ను దర్శించగానే వారి బంధాలన్నీ తొలగిపోతాయి. అంటే వాళ్ళు ముక్తులవుతారు. ఓ నలకోబర మణిగ్రీవులారా, దయామయుడైన నారదుడు శపించిన మీ యందు అనుగ్రహించిన కారణంగా మీరు నన్ను చూడడంతో శాపం నుండి తొలగిన వారయ్యారు. నన్ను భావించే బుద్ధి కూడా మీకు లభించింది. ఇది యథార్థము అని చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణునికి అనేక విధమైన వందనములు చేస్తూ నమస్కరిస్తూ ఆయన అనుజ్ఞతో ఉత్తర దిక్కును గల కుబేర స్థానానికి లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అది జరిగిన పిమ్మట నందునితో పాటు అక్కడున్న గోళ్ళలందరూ మూలంతో పడిపోయినున్న ఆ మద్ది చెట్ల ధ్వని విని పిడుగుపడిన చప్పుడుగా భావించి అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి చూశారు, ఈ మద్ది చెట్లు నేల పడితే ఈ చిన్ని కృష్ణుడు రోటికి కట్టబడిన వాడై ఎలా బ్రతికిపోయాడో, ఇతడు ఎలాంటి వాడో, ఇంత చిన్నవాడైనా ఈ సంఘటనకు ఏడవలేదు, భయపడలేదు, చూశారా అనుకుంటున్నారు. అనుకుని కూలిని చెట్లను చూచి వారు అనుకుంటున్నారు, పిడుగేమో పడలేదు, పోనీ పెద్దగా గాలి వీచిందా అంటే అది లేదు, ఎవరైనా చెట్లను నరికి వేసినట్లు లేదు, వీడు చూస్తే చిన్నపిల్లవాడు,
ఆ చెట్లను పట్టుకుని నేల కూల్చే శక్తి లేనివాడు మరి ఆ చెట్లు భూమి మీద ఎలా కూలాయి అని ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ తర్వాత ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డారు. ఇటువంటి ఎన్నో గొప్ప సంఘటనలు జరుగుతున్నాయి. అన్నింట్లోనూ క్షేమంగా ఈ బాలకృష్ణుడు బయటపడుతున్నాడు. కానీ ఎన్నాళ్ళు ఈ కష్టాలు మనం ఎదుర్కోవాలి, దీనికి ఏదో మార్గం ఆలోచించాలి అని నందుడు మున్నగువారు ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచన ఏమిటో వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.